ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో జయహో బీసీ సదస్సుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మదినేని ఉమా మహేశ్వర్ నాయుడుకు స్థానిక తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికారు. చెక్ పోస్ట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరిగిందన్నారు. మాజీ మంత్రి పరశురత్నం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 50,000 మెజారిటీతో గెలుపొందుతుందన్నారు. మండలం జయహో బీసీ సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం 5 కుటుంబాలు తెలుగుదేశం సీనియర్ కార్యకర్తలు కొంతమంది పార్టీకి దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ పార్టీలో ఇప్పుడు కష్ట సమయంలో పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తున్నా. త్వరలోనే ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ముందు నుంచి కష్టపడి పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకంతా వచ్చి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి యాక్టివ్ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ బాధ్యత మనందరూ తీసుకొని త్వరలోనే ఆ బాధ్యతను వాళ్ళందరినీ కార్యాన్ముఖం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది చేద్దామనే సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని, మన పిల్లల భవిష్యత్తులో కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే మనకు మార్గం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా